మస్టర్డ్ అండ్ ఓక్రా రైస్. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా. అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పావు అన్ని రకాల న్యూట్రిషన్స్ అంటే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నామని, కానీ ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంత న్యూట్రిషన్ రావడం ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ నిజంగా. సో ఇదేం పేస్ట్? సో గసగసాలు అండ్ కొబ్బరి కాంబినేషన్ లో పేస్ట్ తెచ్చుకున్నాము. హెల్దీ ఫ్యాట్స్ మనకి దీని నుంచి వచ్చేస్తుంది. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫ్యాట్స్ కూడా మనకి కొబ్బరి నుంచి వస్తుంది. అది కూడా వేసుకుంటూనే కొంచెం గసగసాలు పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. బికాస్ గసగసాలు వేసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కర్రీ కాంబినేషన్ లో క్వాంటిటీ తక్కువ అయిపోతుంది, ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒకవేళ అవి కూడా ఇంక్లూడ్ చేసుకుని ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే ఇలా కొబ్బరి కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఆబ్వియస్ గా కొబ్బరి ఎలా అయినా దాని టేస్ట్ దానిదే, ఎంత గసగసాలు పల్లీలు లాంటివి వేసినా కూడా. ఇప్పుడు ఆవ పేస్ట్ కానీ ఆవు పెట్టిన కూరలు, ఆవు పెట్టిన పులిహోర లాంటివి చేస్తూనే ఉంటాము. అసలు ఆవాల పేస్ట్ కానీ ఆవాల వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది? సో ఆవాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల. అందుకనే మనము జనరల్గా ఈవెన్ కొంచెం కొంచెంగా వేసుకున్నా కూడా మనకి డెఫినెట్లీ సీడ్స్ నుంచి వచ్చేది ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్ వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు, కానీ మెటబాలిజం పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో దీంట్లో ఉన్న ఫైబర్, దీంట్లో ఉన్న మెటబాలిజం పెంచే ఎఫెక్ట్, అండ్ ఆల్సో పేస్ట్ వేసినప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అందుకని కొంచెం మనకి డెఫినెట్లీ లాట్ ఆఫ్ మినరల్స్ కూడా బాగా అవైలబుల్ గా ఉంటాయి. సో అందుకనే ఆకలి వేస్తుందని చెప్తూ ఉంటాం కదా. సో అది బేసిక్ గా ఇదే అనమాట. సో మెటబాలిజం పెంచే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తొందరగా డైజెస్ట్ అయిపోయి తొందరగా యూజ్ అయిపోయి అండ్ వెంటనే ఆకలి వేయడం అనేది మనకి మస్టర్డ్స్ నుంచి వస్తుంది. అందుకే కొంచెం ఇలా హెల్దీ ఫ్యాట్స్ లాంటివి అది కూడా సమ్మర్ లో వాడుతున్నప్పుడు నాకు తెలిసి ఇది మంచి కాంబినేషన్ కదా డైజెషన్ కి, హాయిగా ఉండడానికి. బట్ నిజంగా మన పెద్దవాళ్ళు ఎంత చక్కగా ఆలోచించారంటే పోపు అనేది మనకి అన్నిటికీ కామన్ గా డిఫాల్ట్ గా ఎందుకు చేస్తుంటారంటే ఆవాలు, జీలకర్ర అన్ని ఇంపార్టెంట్ కాబట్టి చిన్నగా వేసుకున్నా కూడా ఇంపార్టెంటే. యా సరే, అయితే సో స్టార్ట్ చేసి ఆయిల్ వేసేసుకుందాము. ఓకే, సో బికాస్ మనం మస్టర్డ్ పేస్ట్, కోకోనట్ పేస్ట్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనము కర్రీలోకి ఎంటర్ అయిపోదాము. తర్వాత ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి లాట్ ఆఫ్ ఫ్యాట్స్ అన్నీ ఎక్కువ అయిపోతాయి. సో పచ్చిమిర్చి, ఓకే, కరివేపాకు, ఉల్లిపాయలు. సో మంచిగా బ్రౌన్ రైస్ చక్కగా కాంబినేషన్ మనము ప్లాన్ చేయొచ్చు దీంట్లో. అండ్ రెడ్ రైస్ కూడా డెఫినెట్లీ ప్లాన్ చేయొచ్చు. సమ్మర్ టైంలో అరగదేమో అని చాలా మంది డెఫినెట్లీ క్వశ్చన్ అరైజ్ అవుతూ ఉంటుంది, కానీ అంటే అసలు అరగదు అన్నట్టు ఏమీ ఉండదు. వాటర్ ఇంటేక్ మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకని ఈ కాంబినేషన్లో కూడా మనం ఎక్కువ వెజిటబుల్స్ వేసేసుకుని ఎక్కువ ఏం చేయట్లేదు. ఓన్లీ బెండకాయ వేసి మిగతావన్నీ కూడా చక్కగా లైట్ ఫ్లేవర్స్ లాగా మనము సింపుల్గా చేసుకుంటున్నాం. సో జనరల్గా బ్రౌన్ రైస్ మామూలుగానే డైజెషన్కి భయపడుతూ ఉంటారు, ఇంకా సమ్మర్లో వాడాలంటే కొంచెం ఆలోచిస్తారేమో. బట్ ఎనీవేస్ మనం సమ్మర్ అనగానే వాటర్ ఇంటేక్ ఎలాగూ పెంచుతాం కాబట్టి పర్వాలేదు, వీ కెన్ మేనేజ్ ఆబ్వియస్గా. ఓకే, సో ఇప్పుడు ఆనియన్స్ లైట్గా వేగాయి కాబట్టి సో కోకోనట్ పేస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఓకే, బికాస్ మస్టర్డ్ లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు, కానీ కొబ్బరి, గసగసాలు మాత్రం కొంచెం మనకి కుక్ అవ్వాలి. అవును, సో ఇక్కడ కొన్ని నీళ్ళు వేసినా ప్రాబ్లం లేదు. బికాస్ ఇది కొంచెంగా వేసుకుని నీళ్ళు వేసేసుకుని అండ్ దీంట్లో మన ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా ఉప్పు, ఓకే, తర్వాత కారం, తర్వాత గరం మసాలా. ఓకే, అంతేనా మన ఫ్లేవర్స్? అంటే మెయిన్ మస్టర్డ్ ది హైలైట్ అవ్వాలి కాబట్టి మరీ డామినేటింగ్ ఎక్కువ మసాలాల కంటే కూడా ఇలా ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. నైస్. ఇది కొంచెం ఉడకాలా? కొంచెం సేపు ఉడికాక బెండకాయలు కూడా వేసేసుకుంటే అవి ఉడుకుతూ ఉంటాయి, రెండు కలిపి మనకి కుక్ అవుతూ ఉంటాయి. ఫ్లేవర్స్ తో పాటు ఉడికితే దానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇలా కొంచెం నీళ్ళలో వేయాలంటే మాత్రం ఆ జిగురు వచ్చేస్తుందని భయం ఉంటుంది. ఐ థింక్ మనకి ఓవరాల్ గా కుక్ అయ్యేటప్పటికి అది ఎలాగో దగ్గర పడిపోతుందేమో కదా. ఓకే, అయితే సో ఇది కుక్ అవుతూ ఉంటుంది, బెండకాయలు కూడా దాంతోపాటు ఉడికిపోతూ ఉంటాయి. ఈలోపు ఒక చిన్న క్వెరీ కూడా అడిగేస్తాను. సో సుహాసిని గారు వైజాగ్ నుంచి మనకు మెసేజ్ చేశారన్నమాట. సో ఆవిడకి ఐసైట్ ఉందంట, అప్పుడప్పుడు మైగ్రేన్ ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. సో ఈజ్ దట్ బికాస్ ఆఫ్ ఐసైట్? ఒకవేళ అలా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సుహాసిని గారు. జనరల్గా అయితే ఐసైట్కి మైగ్రేన్కి కొంచెం రిలేషన్ ఉండుండొచ్చు. ఎందుకంటే చాలామంది ఎక్కువ టీవీ చూసినప్పుడైనా చదువుకునేటప్పుడైనా కూడా స్పెక్స్ కంటిన్యూస్గా వాడరు. అవును. సో ఇట్ కెనాట్ బి డైరెక్ట్ రిలేషన్ అని అంటే ముఖ్యంగా మొబైల్ యూసేజ్ ఎక్కువ అయిపోతుంది. దానికి ఎస్పెషల్లీ స్పెక్స్ చాలా మంది ఫోటో ఎఫెక్ట్ మనం చెప్తూ ఉంటాం కదా. సో లైట్ అయినా ఫోన్స్ అయినా ఆర్ ఈవెన్ టీవీ అయినా సరే స్పెక్స్ కంటిన్యూస్గా పెట్టుకోకుండా అట్లీస్ట్ అలా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా స్ట్రెయిన్ చేసినా కూడా జనరల్గా మనకి ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మైగ్రేన్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెఫినెట్లీ తీసుకోవాలి. రెండింటికి జాగ్రత్తలు అంటే ఈవెన్ ఫర్ పవర్ కూడా మనం కంటిన్యూస్గా స్పెక్స్ పెట్టుకుంటూ ఉండాలి. అది పెట్టుకోకపోయినా కూడా మనం కంటిన్యూ స్ట్రెయిన్ చేస్తూ ఉంటాము. సో దానివల్ల ఆల్రెడీ లైట్ పడుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి మైగ్రేన్కి ఛాన్సెస్ ఉంటాయి. బట్ డైరెక్ట్గా ఐసైట్కి అండ్ మైగ్రేన్కి లింక్ ఉంటుంది అని చెప్పలేకపోయినా కూడా సమ్వేర్ ఎస్ దేర్ ఆర్ లింక్స్. అందుకనే మీరు ఏం చేయాలంటే రెండిటికి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకున్నాము అంటే డెఫినెట్లీ ఐసైట్ వల్ల మైగ్రేన్ రాకుండా అలా ఉంటుందన్నమాట. సో ఒకవేళ లైట్కి ఎఫెక్ట్ అవుతున్నా, ఒకవేళ మీరు స్ట్రాంగ్ పంజెంట్ ఫ్లేవర్స్ ఒకవేళ పీలుస్తున్నా లేదా ఎక్కువ పులుపు అలాంటివి తింటున్నా ఇవన్నీ కొంచెంగా తగ్గించుకోండి. అండ్ చక్కగా లైట్కి తర్వాత టీవీకి ఫోన్కి కొంచెం దూరంగా ఉండాలి. అఫ్ కోర్స్ ఈవెన్ ఫోన్ మాట్లాడుతున్నా డైరెక్ట్గా రేడియేషన్ రాకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడడము అలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే రేడియేషన్ వల్ల మీకు మైగ్రేన్ అవి రాకుండా కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ ప్రికాషన్స్ మనం తీసుకుంటేనే దేనికి దానికి మనకి ప్రాబ్లం రాకుండా. ఐ థింక్ సమ్మర్లో చల్లగాలి రాకపోయినా కూడా చాలా మంది ఏసీకి చాలా ఎక్కువ దగ్గరగా ఉండడం, ఎక్కువ ఏసీని తీసుకోవడం లాంటివి చేసినప్పుడు కూడా ఆ చల్లదనానికి కూడా మైగ్రేన్ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మైగ్రేన్ ఇప్పుడు మీకు రావడం వల్ల ఇంకొక రీజన్ కూడా అయి ఉండొచ్చు మీ వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం. ఎందుకంటే జనరల్గా మనం ఎంత వాటర్ తక్కువ తీసుకున్నా కూడా హెడేక్స్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం వాటర్ తక్కువ తీసుకున్నామని చెప్పడం అదొక సిగ్నల్ అనమాట. సో అలా వచ్చినప్పుడు మీరు జస్ట్ లై డౌన్ చేసుకోండి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మంచిగా వాటర్ తాగండి. ఇట్ విల్ డెఫినెట్లీ సెట్ రైట్. దాని తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పవర్ కోసం గ్లాసెస్ కంటిన్యూస్గా పెట్టుకోవడము, మైగ్రేన్ కోసం తీసుకున్న ప్రికాషన్స్ అవన్నీ కూడా తీసుకుంటే మీకు ఇవన్నీ రాకుండా ఉంటాయి. కానీ నిజంగా ఒక్క పూట వాటర్ సరిగ్గా తాగకపోతే ఎఫెక్ట్ వెంటనే తెలిసిపోతుంది. హెడేక్ రూపంలో మెయిన్గా బాగా అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, సో మనకి మసాలాలు అండ్ ఏదైతే గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకున్నామో అదంతా ఫ్రై అయిపోయింది. వాటితో పాటు బెండకాయ కుక్ అయిపోయింది. సో ఫస్ట్ మస్టర్డ్ పేస్ట్ వేసేద్దామా? ఒకసారి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మస్టర్డ్ సాస్ కంటే కూడా అట్లీస్ట్ ఈ కర్రీస్కి చెప్పాలంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పేస్ట్ చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇప్పుడు లాస్ట్లో కాబట్టి కొంచెం నిమ్మరసం కూడా ఇప్పుడే వేసేసుకుందాము. ఓకే, సో ఇది ఆప్షనల్ కదా? ఆప్షనల్ వేసుకుంటే ఇంకా పర్వాలేదు. బికాస్ సమ్మరే కాబట్టి మనకి అంతా అవసరం. సో బ్రౌన్ రైస్ కూడా వేసేస్తున్నాను. సో ఒక్కసారి రైస్ అంతా కూడా మనకి దీంతో బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. అండ్ రైస్ క్వాంటిటీ కూడా మనం కొంచెం తక్కువే వేసుకున్నాం కదా, అంటే మెయిన్గా కర్రీకి సంబంధించిన టేస్ట్ అది ఎక్కువ తెలిసేలాగా. అవును, బికాస్ ఫైబర్ కంటెంట్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువ ఉండాలి. రైస్తో పాటు కూడా వెజిటబుల్స్ మనం ఎక్కువ తీసుకున్నామంటే డెఫినెట్లీ చాలా మంచిది. అండ్ ఇలా ఫ్లేవర్స్ వేసుకున్నాం కాబట్టి అందరికీ నచ్చుతుంది కూడా. సో ఎవరు తీసి అలా పడేయకుండా ఉంటుంది కాబట్టి అలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసుకోండి. అండ్ బాక్స్ ప్యాక్ చేసుకోవడానికి ఎప్పుడైనా రైస్ రెసిపీస్ చాలా బాగుంటాయి కాబట్టి ఈజీ అండ్ హెల్దీ, చాలా బాగుంది. బెండకాయ కూడా ఓవర్ కుక్ అవ్వలేదు కదా, పర్ఫెక్ట్ గా. ఓవర్ కుక్ అయితేనే మనకి ఎక్కువ జిగురు అది తెలుస్తూ ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది. సో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం, గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయిందండి మస్టర్డ్ అండ్ ఓక్రా రైస్. మరి మేము టేస్ట్ చూసి చెప్పే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. మస్టర్డ్ అండ్ ఓక్రా రైస్కి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, ఆవాల పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, బ్రౌన్ రైస్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ, గసగసాలు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు. మస్టర్డ్ అండ్ ఓక్రా రైస్ తయారు చేసుకునే విధానం:
విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక కొబ్బరి గసగసాల పేస్ట్, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని కారం, గరం మసాలా, బెండకాయ ముక్కలు వేసి కాసేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఆవాల పేస్ట్, నిమ్మరసం, బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మస్టర్డ్ అండ్ ఓక్రా రైస్ రెడీ.